మనకి నెల స్టార్ట్ అయిందంటే మనకు కరెక్ట్‌గా ఫస్ట్ గుర్తొచ్చేది ఇంట్లో సరుకులండి. వాటి కోసం అయితే మేము ప్రతి నెల డీమార్ట్‌కి అయితే వెళ్తాము. డీమార్ట్‌కి వెళ్ళే ముందు రోజే నేను అన్నీ రాసుకుంటానండి. ఏమేమి కావాలి, ఏమేమి తెచ్చుకోవాలి, ఏమేమి ఉన్నాయి, ఎంత తెచ్చుకోవాలి అన్నీ మా హస్బెండ్‌కి అయితే మాక్సిమం మా హస్బెండ్‌కి టైప్ చేసి పెట్టేసేస్తానండి. మళ్ళీ పేపర్ ఇవన్నీ ఎందుకులే అని వాట్సాప్‌లోనే సేవ్ చేసుకొని వెళ్ళిపోతాను. కనీసం బిస్కెట్స్ కానీ, లేస్‌లు కానీ అలాంటివి కూడా ఏమి కొననండి. పిల్లలకి బయట ఫుడ్ చాలా వరకు అయితే తగ్గిచ్చాము. వాటి వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ ఫేస్ చేసున్నాము బాబు విషయంలో. ఇంట్లో సరుకుల కోసం అయితే డీమార్ట్‌కి అయితే వెళ్ళానండి. డీమార్ట్ అనేది ఒక ఎలా అంటే వెళ్ళిన వాటికన్నా మిగతాయి అయితే ఎక్కువ కొనాలనిపిస్తది. అదొకటి కంట్రోల్ చేసుకుంటే మన బిల్లు పెరగదు. మనం గూడా మన డబ్బులు గూడా మనకి కంట్రోల్‌లో ఉంటాయి. నేను సరుకులు తప్ప అయితే ఏం తీసుకోలేదండి. బియ్యం అదే బాస్మతి బియ్యం ఒకటి తీసుకున్నాను. కందిపప్పు, గోధుమ పిండి, ఆయిల్ ప్యాకెట్స్ అవైతే తీసుకున్నాను. మాక్సిమం 2000 అండి. 2500 లోపే తీసుకుంటాను సరుకులు ఇంట్లోకి. ఈ ఈ సరుకులన్నీ నాకు మంత్ ఎండింగ్ వరకు అయితే నేను వచ్చేలాగా చేసుకుంటానండి. వారంలో 3 ఆర్ 4 డేస్ ఇడ్లీ ఆర్ అట్టు వేస్తే 2 డేస్ ఉప్మా ఉండేలాగైతే చూసుకుంటాను. పిల్లలు చపాతీ తింటారు. చపాతీ కూడా వాళ్ళ వరకేనండి. ఇంకెవరు తినరు చపాతీలు. ఈ డీమార్ట్ ప్రసాదం ఎంతమంది తింటారండి వెళ్ళినప్పుడల్లా. వేయించిన శనగపప్పు, బెల్లము నేను వెళ్ళినప్పుడల్లా మా హస్బెండ్ నేను కొంచెం కొంచెం అయితే తీసుకుంటాను. మా బుడ్డోడైతే పంచదార తీసుకొని తినేస్తాడు.